563 BCE అనగా క్రీస్తు పూర్వం 563లో సిద్ధార్థునిగా గౌతమ బుద్ధుడు ఈ భూమి మీద జన్మించిన రోజు. అలాగే ఈ వైశాఖ పౌర్ణమి విశేషం ఏమిటంటే సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా మరి బోధి చెట్టు కింద జ్ఞానోదయం బోధ్గయగా పేరొందిన ఆ ప్రాంతంలో దాన్ని నిర్వాణం అంటారు. జ్ఞానోదయం పొందిన రోజు. అలాగే అదే వైశాఖ పౌర్ణమి రోజు గౌతమ బుద్ధుడు తన 80వ ఏట కుషీనగర్, ఉత్తరప్రదేశ్లో కుషీనగర్లో ఆయన భౌతిక దేహాన్ని త్యజించిన రోజు. ఈ మూడు కూడా ఆయన జీవితంలోని 3 ఘట్టాలు ఇదే రోజు, ఈ వైశాఖ ఈ పౌర్ణమి రోజు రావటం. ఈరోజు రాత్రి 9 గంటలకి వైశాఖ తిథి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా మహానుభావుడు గౌతమ బుద్ధుని స్మరించుకుంటూ ఇక మన విషయానికి వచ్చేద్దాం. మీడియా మిత్రుల మన విషయానికి, మన ఆకివీడులోని రామాలయానికి వచ్చేద్దాం. ఆకివీడు రామాలయం క్రోనలాజికల్ ఆర్డర్లో మరి ఇప్పుడు షేప్కి వచ్చింది కాబట్టి ఈ గత మాసం 15వ తారీఖు మరి జడ శ్రావణ్ కుమార్ గారు మరి ఎందుకో ఆయనకి ఏమాత్రం పరమత సహనం ఇసుమంతైనా లేదు. అటువంటి పరమత అసహనంతో మరి కొందరిని అక్కడ పట్టుకొని జోస్నా అని ఇంకెవరో ఫ్రాంకో ఆ ప్రాంతంలో నివసించే క్రిస్టియన్ల అడ్రస్లతో వారు పిటిషన్ ఫైల్ చేయటం, అనుమతులు లేకుండా వీరు కట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. అనుమతులు లేకుండా కట్టడానికి వీల్లేదు, అందుచేత స్టే ఇవ్వాలి అని చెప్పి ఆయన పిటిషన్ వేయటం. మేము ప్రభుత్వ న్యాయవాదులు ఆ రోజు నేను కూడా అక్కడ ఉండటం సంభవించింది. ఈ అనుమతులు అన్నీ తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సైట్లో ఎటువంటి పని చేయము అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ జడగారు అదే పనిగా ప్లీజ్ సార్ స్టే సార్ అని అనగా న్యాయమూర్తి గారు దానికి ఒప్పుకోలేదు. వారు అండర్టేకింగ్ ఇస్తున్నారు, ఖచ్చితంగా అనుమతులు లేకుండా చేయము అని దాన్ని వేరే తారీఖుకి వాయిదా వేయటం జరిగింది. ఆ తర్వాత మరి ఆయన గదల పెండింగ్లో ఉండగానే ఒక కంటెంప్ట్ పిటిషన్, అర్థం లేని ఒక కంటెంప్ట్ పిటిషన్ 2009లో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ గురించి కూడా గతంలో మాట్లాడడం, అయినా సమ్మరైజ్ చేయడం కోసం ఎన్ని కుట్రలు కొందరు ఒక సమూహానికి సంబంధించిన వారు రామాలయంపై ఎన్ని కుట్రలు చేశారు, ఎందుకు ఇది చేస్తున్నారు అనేది ఎంతో కొంత తెలియజేయవలసిన బాధ్యత ఉంది కనుక నేను తిరిగి ఎన్ని నక్షలు తెలియజేయవలసిన అవసరం ఉంది కనుక చెప్తున్నా. అది ఆ తర్వాత ఆయన మనం అన్ని అనుమతులకి అప్లై చేసి ఆకివీడు మున్సిపాలిటీలో ముందు ఒక తీర్మానం వారిని అడిగి విషయం చెప్పి ఒకే ఒకరు, ఆ ఒకరు కూడా ఎవరంటే ఈ పిటిషన్ వేసిన జోస్నా అనే యువతి క్రిస్టియన్. సో ఆ జోస్నా సర్టిఫికేట్ ఏముందో నాకు తెలియదు, బహుశా ఇందులోనే ఉంచుకుని ఉండొచ్చు, వేరే అదర్ కారణాలు రీత్యా. సో జోస్నా గారు ఆవిడ ఒకరే వారి అభ్యంతరం చెప్పారు, ఇంకొకరు తటస్థంగా ఉన్నారు. అది మన గతంలో మాట్లాడుకున్నాం.
ఆ తర్వాత కలెక్టర్ గారికి అప్లై చేయటం, కలెక్టర్ గారు కింద తహసీల్దార్ గారి దగ్గర నుంచి, ఆర్డీఓ గారి దగ్గర నుంచి రిపోర్ట్స్ అన్నీ తెప్పించుకొని గత 80 సంవత్సరాల చరిత్ర క్రోనలాజికల్గా అక్కడ రెవెన్యూ రికార్డ్స్లో ఏముంది, ఆర్ఎస్ఆర్లో ఏముంది, హానీల్లో ఏముంది, అలాగే కొద్దిమంది అక్కడ ఉన్న వాళ్ళతో కూడా చర్చించి కలెక్టర్ గారు రామాలయం స్థానంలోనే మళ్ళీ పునర్నిర్మాణం జరుపుకోవటానికి అనుమతి ఇవ్వటం, ఆ అనుమతి ఇచ్చిన పిదప మళ్ళీ మున్సిపాలిటీ వారికి డీటెయిల్డ్గా ప్లాన్, ఫస్ట్ టైం డీటెయిల్డ్గా ప్లాన్లు మున్సిపాలిటీ వాళ్ళకి కానీ గ్రామ పంచాయతీకి కానీ ఒక క్రమ పద్ధతి ప్రకారం ప్లాన్ ఇచ్చి అప్రూవల్ తీసుకున్న గుడి ఇదే అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. అటువంటి అనుమతులన్నీ తీసుకున్న తర్వాత మరి అక్కడ ఆ భూమి చదును చేసే కార్యక్రమం, అక్కడ చెట్టు అలాగే ఉంచి భూమి చదును చేసే కార్యక్రమం చేపడితే మళ్ళీ కడుపు మండిన వీళ్ళు ఆ పిల్లు అర్జెంటుగా మూవ్ చేయాలి అని చెప్పి మరి మొన్న మూవ్ చేయటం, ఎలాగ మొన్న దాన్ని తిరస్కరించటం, డిస్మిస్డ్ అని అంటే మేడం ప్లీజ్ డిస్పోజ్ ఆఫ్ అని ఆయన ధ్యానంగా అడగటం, చిరునవ్వుతో చీఫ్ జస్టిస్ గారు కూడా ఓకే డిస్పోజ్డ్ అని చెప్పి చిరు మందహాసంతో వారు కూడా దానికి అంగీకరించడం. అతను లైవ్ పెట్టాడు, ఆ లైవ్లో ఈ బతిమాలుడి సెక్షన్ అంతా కట్ చేశాడు. దానికి ముందు కూడా ఎంత అరిచి గీ పెట్టినా స్టే ఇవ్వకపోయినప్పటికీ కూడా స్టే ఇచ్చారు అని చెప్పి మరి అతను పచ్చి అబద్ధాలు చెప్పడం, తర్వాత ఈ బతిమాలుడి సన్నివేశాన్ని కట్ చేసి వీడియో రిలీజ్ చేయటం, ఇంకా అతని అభిమాన సంఘాలు, నా దురభిమాన సంఘాలు సో దాని గురించి విపరీతంగా నోటుకొచ్చినట్టల్లా వాగుతూ ఏదో సందేశాలు, శాంతి సందేశాలు అశాంతి రేకెత్తించే విధంగా మరి నిత్యం శాంతి సందేశాల్లో ఉండేవాళ్ళు ఎందుకు ఇలాంటి అశాంతి సందేశాలు ఇస్తున్నారో తెలియదు, ఇచ్చారు. ఆ తర్వాత మరి చీఫ్ జస్టిస్ గారు ఆల్రెడీ ఒక రిట్ ఉండగా ఎలా వస్తావు అన్న పాయింట్లో కొట్టువేసినందుకు మళ్ళీ ఆ రిట్ కోర్టులోకి వెళ్ళి నిన్న ఉదయం మళ్ళీ నాకు లంచ్ మోషన్ కావాలి, చీఫ్ జస్టిస్ గారు వెళ్ళమన్నారు అని చెప్పి లంచ్ మోషన్ రావటం, ఆ లంచ్ మోషన్లో మళ్ళీ వచ్చే అబద్ధాలు, ఎటువంటి అనుమతులు లేకుండా వీళ్ళు అక్కడ అన్నీ పడగొట్టేశారు. ఆ పాతవి ఓ నిమిషం రచ్చబండ అంటాడు, ఓ నిమిషం గొంతేనం అంటాడు, ఇంకో నిమిషం సత్రం అంటాడు, అలా రకరకాలుగా అతనికి క్లారిటీ లేదు. ఏదో నోటుకు వచ్చినట్టు మరి వారి వాదన పటిమని అక్కడ ప్రదర్శించారు. మా తరపున సీనియర్ న్యాయవాది వైవి రవిప్రసాద్ గారు, ఆయన శ్రీరామ భక్తులు, వారు మొత్తం అనుమతులన్నీ చదివి వినిపించి అనుమతి ప్రతులన్నీ కూడా మున్సిపాలిటీ క్లియరెన్స్లు, కలెక్టర్ గారి అనుమతులు అన్నీ కూడా అక్కడ సబ్మిట్ చేశారు. ఇంకా విధి లేని పరిస్థితుల్లో ఆయన అలా అయితే ముందు అనుమతులు లేకుండా చేయడానికి వీల్లేదన్నాడు. ఆ తర్వాత అనుమతులు ఇవ్వకూడదన్నాడు. సరే పట్టించుకోవాలా, అనుమతులు ఇచ్చారు, అతన్ని ఎవరు పట్టించుకుంటాడు? అతని ఇవ్వద్దంటే మానేస్తారా? చంద్రబాబు గారిని 5 కోట్లు అడిగాడంట నా కాన్స్టిట్యున్సీకి, ఇప్పుడు ఆయనే చెప్పాడు అది ఇవ్వలేదని చెప్పి ఆయన ఓన్ స్టేట్మెంట్ ఉంది. సరే ఇప్పుడు అది ప్రస్తుతానికి అప్రస్తుతం, ఏదైనప్పటికీ మరి అది కాదంటాం. ఈ పిటిషన్లో న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా అనుమతులన్నీ చూసిన తర్వాత ఇంకా మీరు మీ ఆలయ నిర్మాణం కొనసాగించుకోవచ్చు అని చెప్పినప్పుడు, అలా అయితే నేను ఈ అనుమతి ఇవ్వటం మీద వేసుకుంటాను సార్,
అంటే ఏదో వేయటం అలవాటు అయిపోయింది అతనికి. మరి వాళ్ళని ఆ దగ్గర దోచుకుంటున్నాడా మరి ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. కానీ 3 కేసులు పోయిన తర్వాత మళ్ళీ 4వ కేసుకి పని నేను ఆ సర్టిఫికేట్ ఇవ్వడం తప్పని వేసుకుంటాను సార్ అని చెప్పి అడిగితే, మాకు సంబంధం లేదు, నువ్వు లాయర్వి, నువ్వు ఖాళీగా ఉంటే ఏదో చేసుకో అన్నట్టుగా మందహాసంతో దాన్ని వదిలేయడం జరిగింది. డిస్మిస్ అని అంటే మొన్న ఎలాగ డిస్పోజ్డ్ అని అడిగారో అలా దీనంగా ఉన్న ఫేస్తో ఏడుపు మొహంతో నన్ను డిస్మిస్ రాసి విత్డ్రాన్ అని చెప్పి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ కొన్ని పేపర్లో అతన్ని నిత్యం ప్రోత్సహించే ది న్యూస్ అని ఒకటి ఉంది, అక్కడ దరిద్రమోహం వేసుకుని వస్తాడు అక్కడ. అది న్యూస్, అది బాగా పక్కా ఆ వైసీపీ ఛానల్. సో ఆడే చాలా బాధపడుతూ ఉంటాడు ఎప్పుడు. రఘురామకృష్ణరావుకి దీనివలన కూటమికి చాలా నష్టం కలుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సాధిస్తున్నారని ఏడుస్తూ ఉంటాడు దైత్యుడు ఎప్పుడు. సరే, వైసీపీ ఛానల్ ఏడుస్తుందంటే దాని అర్థం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు కదా. అలాంటివి కొన్ని ఉన్నాయి. ప్రజా చైతన్యం అంట ఆడొకడు, ఇంకేమున్నారు 2-3 ఛానల్స్, ప్రొఫెసర్ రమేష్ అని. సో ఇలాంటి బ్యాట్స్ ఉన్నారు. సరే ఏదో దే ఆర్ గెటింగ్ పెయిడ్, దట్స్ ఆల్ రైట్. అది వాళ్ళ జీవన విధానం, దాన్ని మనం ఒక రకంగా కాదంటానికి లేదనుకోండి. అయినప్పటికీ కొంచెం ఉన్నదన్నట్టు రాస్తే బాగుండేది. అలా రకరకాలుగా మరి వాళ్ళు రాసుకున్నారు. నిన్న కూడా ఓకే నువ్వు వేరే పిటిషన్ వేసుకో అని చెప్పి అక్కడికి శ్రావణ్ కుమారుడికి ఏదో అనుమతి ఇచ్చినట్టుగా కొన్ని నీలి ఛానల్స్లో రాసుకున్నారు. సరే, వీఆర్ లీస్ట్ బాదర్. మనం ఎల్లుండి ఉదయం చక్కగా శంకుస్థాపన కార్యక్రమం చేసుకోబోతున్నాం. సోమవారం నాడు ఏమన్నా వేసుకుంటాడు, దానివల్ల ఏం ఫరక్ పడదు. మనకు వచ్చిన నష్టం ఏమాత్రం లేదు. నిన్ననే ఫస్ట్ ట్రక్ కృష్ణశిల డౌన్లోడ్ అయింది. రాబోయే 30-40 రోజుల్లో ఇంకొక 20 ట్రక్ లోడ్లు మెటీరియల్ వస్తుంది. ఆ తర్వాత క్రేన్ సహాయంతో త్వరితగతిన నిర్మాణం, చిన్న స్థలం అయినప్పటికీ కూడా అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడే విధంగా ప్రముఖ స్థపతి శివనాగిరెడ్డి గారు, వారి అసిస్టెంట్ సుధాకర్ సింగ్ గారు, వారి సమిష్టి నాయకత్వంలో చక్కటి దేవాలయ నిర్మాణం నిర్విఘ్నంగా జరుగుతుంది. గతంలో కూడా చెప్పా, మరి విశ్వామిత్రుల వారు తపస్సు చేస్తూ ఉంటే మరి కొంతమంది రాక్షసులు ఆ తపోభంగం చేయడానికి పూనుకున్నప్పుడు ఎలా అయితే మరి శ్రీరాముడు అప్పుడు డైరెక్ట్గా వచ్చి ఆ తపోభంగం నుంచి ఆ యాగం జరిగేలాగా చేశారు. మరి ఈ కలియుగంలో శ్రీరాముడు ప్రత్యక్షంగా రాలేనప్పటికీ మంచి న్యాయవాదుల రూపంలో శ్రావణ కుమారుల్ని కోర్టుల్లో ఎదుర్కొని మనకి అలాంటి ఏంటది శంకుస్థాపన అది దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి మన న్యాయవాదులు కాపాడారు. న్యాయమూర్తులు సరైన న్యాయం చేశారు. ఇక ఇప్పుడు మరి ఇంకా మరి వాళ్ళు విసుగు చెంది ఆపుతారో లేదో చూద్దాం. రాజమండ్రి కుమారుడు ఏదో మాట్లాడాడు, వారికి జ్ఞానం బహు తక్కువ. సో అంచేత వారి అజ్ఞానంతో ఏదేదో మాట్లాడారు. శ్రావణ కుమారులు, హర్ష కుమారులు ఇత్యాది కుమారులు ఇంకా కొంచెం గొనుగుతూనే ఉన్నప్పటికీ మీ గొనుగుడు, మీ ఏడుపులే మేము వేద మంత్రాలుగా, ఆశీర్వచనాలుగా భావిస్తాము. ఓ నీలి కుమారులారా, మీ ఏడుపులు, మీ పెడబొబ్బలు మేము ఆశీర్వాదములుగా భావించేదమని మీకు సవినయంగా తెలియచేస్తూ మరి ఎంతటితో మీరు విశ్రమిస్తే సంతోషం, విశ్రమించకపోయినా
ఓకే, నో ప్రాబ్లం అని తెలియజేస్తూ భక్తులందరికీ అంటే నేను ప్రత్యేకంగా ఇన్విటేషన్ లాగా వేసి ఒక్కొక్కరికి సమయం తక్కువ కాబట్టి పిలవలేకపోతున్నాను. అనువుగా ఉన్నవాళ్ళు, వీలు చేసుకుని రాగలిగిన వాళ్ళు ఎల్లుండు మే 3 ఉదయం 7:14 ముహూర్తం. దగ్గరలో ఉన్నవాళ్ళు, వీలైన వాళ్ళు, వీలు చేసుకుని రాగలిగిన వాళ్ళు వచ్చి ఈ చక్కటి కార్యక్రమాల్లో పాల్గొవాలి. అలాగే మరొక్కసారి ఎన్నో వేల మంది వారి వంతు సహాయంతోనే, ఇది ఏ ఒక్కడి డబ్బుతో కట్టే దేవాలయం కాదు. ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు వారి వారి స్థాయి కన్నా తక్కువగానే, ఎందుకంటే ఎన్నో లక్షలు ఇచ్చేవారు ఉన్నారు. అయినా 10,000 మనం లిమిట్గా పెట్టుకుని మనం ఈ రామాలయం అనే ఈ యజ్ఞాన్ని తలపెట్టాం. ఒక చక్కటి షేప్కి వచ్చింది. ఈ క్లియరెన్స్లన్నీ ఇచ్చిన కలెక్టరేట్, ఇతర మున్సిపల్, ఇతర డిపార్ట్మెంట్ వారందరికీ కూడా గతంలో కూడా మనం ధన్యవాదాలు తెలియజేశాం. మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా ఈ సందర్భంగా ఏమైనా ప్రశ్నలు ఉంటాయి? 1 మంది ఉన్నాం మేము. మీరు మమ్మల్ని ఎలా ఫేస్ చేస్తారని వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నారండి. మా 1 ఓట్లు ఉన్నాయి. రాష్ట్రంలో మేము ఏ పార్టీని శాసించగలం అని వాళ్ళు ఒక అంశాన్ని లేవనెత్తుతున్నారు. దీని మీద ఆల్రెడీ వైరల్ అవుతుందండి సోషల్ మీడియాలో ప్రస్తుతం సార్. ఎవరు అది లేవనెత్తేది? మీరు ఎవరైతే చెప్తున్నారో ఆ కుమారులండి. దళిత క్రైస్తవులు. దళిత క్రైస్తవులు అనే పదం నిషేధం అయినప్పటికీ దళిత క్రైస్తవులే అవుతారు కదా సార్. క్రైస్తవులు కన్వర్ట్ అయిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఎస్సీగా ఉండి. దళితులతో ఎటువంటి ఇబ్బంది లేదు, క్రైస్తవులతో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వేరే కులాల వారు క్రైస్తవులుగా మారిన వారు కూడా ఉన్నారు. వారితో ఎటువంటి ఇబ్బంది లేదు. దళితులతో, హిందూ దళితులు ఉన్నారు. వారి హక్కుల కోసమే ఇప్పుడు మేమైనా పోరాడేది. వారితో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక రాజ్యాంగంలో లేని పదం, రాజ్యాంగంలో నిషేధిత పదం అంటే చెప్పుకోవచ్చు, బట్ ఎటువంటి దళిత హక్కులు ఉండవు అని చెప్పి రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పింది దళిత క్రైస్తవులు. సో ఆ దళిత క్రైస్తవులు ఉండొచ్చు. నేనే చెప్తున్నాను కదా, 18% వరకు రికార్డులో 1.8% ఉన్నప్పటికీ 10 రెట్లు ఎక్కువగా దళిత క్రైస్తవులు అయితే 18% ఉంటారు. క్రైస్తవులు 24 ఉండొచ్చు, బట్ దళిత క్రైస్తవులు 18% ఉండొచ్చు. అనగా ఆ 18 మంది ఛాలెంజ్ అని అప్పుడు ఎప్పుడో దొంగల సినిమా వచ్చింది. చిక్కలు లెక్క అంటాడు మోహన్ బాబు గారు. దాని ముందు సినిమా వచ్చింది భలే దొంగలు, ఊరు మందే తోసేయి, గుర్తుందా? మోహన్ బాబు ఊరు మందే తోసేయి. అలాంటి డైలాగులు మీరు చెప్తే మనం నవ్వి ఊరుకోవటమే. ఎందుకంటే మరి వారు చెప్పిన కోటి సంఖ్య ఏదో 25-30% పెంచి చెప్పుకున్నారు. సరే, చెప్పుకున్నప్పటికీ మరి అలా పెంచకుండా, ఆ 30% పెంచకుండా మరి చెప్పాలి అంటే ఇంకొక 5 కోట్లు ఉంటారు. అది 20% అనుకుంటే 20% కోటి అనుకుంటే మిగిలిన 80% ఉంటారు కదా. మరి 4 కోట్లు చిల్లర. సో అంటే వాళ్ళ ఒక్కల వల్ల ఏమవుతుంది అంటారు మీరు? వాళ్ళు ఎలా అంటే మేము ఎలా అంటాం. ఇది బలంగా ఉంటుందా, ఇది బలంగా ఉంటుందా, ఈ 4 బలంగా ఉంటుందా, ఇదే. సో అంచేత ఒక తోపులు వద్దమ్మా,
ఉపయోగం లేదు. ఏముంది ఇప్పుడు? నేనేసేస్తా అంటే మరి ఈ 4 కలిసి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అంచేత అది అవదమ్మా. మీరు హిందువుల్ని రెచ్చగొట్టే విధంగా మీ వ్యాఖ్యలు ఉంటాయని మేము అనుకోవచ్చా సార్? మీలాంటి బుద్ధిహీనులు అనుకుంటే నేనేం చేయలేను. ఇప్పుడు మీరు అన్నదేంటి? వారు ఇలాగా అన్నారు, వారు రెచ్చగొట్టారని చెప్పారు. రెచ్చగొట్టారని చెప్పినప్పుడు మేము అదే నిజమైతే ఈ 4 సంఘటితంగా ఉంటాయి అని అన్నాను. అంటే సెల్ఫ్ డిఫెన్స్. నేను సెల్ఫ్ డిఫెన్స్ గురించి మాట్లాడితే మీరు రెచ్చగొట్టే విధంగా అని మీరు అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అయినప్పటికీ ఏదో మీరు అడగాలని అడిగారు కాబట్టి నేను కూడా చెప్పాను. మేము ఎనలేని గౌరవం ఈ వేలుకి ఇస్తున్నాం. ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. బలం నేనేరు చూస్తాను నీ సంగతి అంటే నేను సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం చెప్పా. బెదిరించొద్దు, కలిసి ఉందాం అంటున్నా. మీరు వాళ్ళు ఇలాగ అంటున్నారని చెప్పి అలా అయితే మేము ఇదేనా నేనంటే మీరు నా మీద నిందాపూర్వకంగా మాట్లాడటం సమంజసం కాదు. 5 ఏళ్ళు కలిసే ఉండాలి అని మనసా వాచ కర్మన కోరుకునేది నేను. మనందరం ఒకటే కాదు. నేను ఒకటి చూస్తాను నీ సంగతి అంటే అమ్మా బాబు వామ్ము అయ్యి బాబోయ్ అని అజయగాడు బెదిరించాడు. తూర్పు మాది, అది మాది, ఇది మాది అని. అలాంటి ఉడతోపులకి ఇక్కడ బెదిరేవాడు ఎవడో లేడు. అందరూ కలిసి ఉందాం, అందరూ కలిసే పని చేద్దాం అంతే తప్ప ఎవరు ఎవరికన్నా ఎక్కువ కాదు, ఎవరు ఎవరికన్నా తక్కువ కాదు. అందరూ సమానం, అందరూ కలిసి ఉందాం అనేది మా విధానం, మా నినాదం. కాదు నువ్వు నీ దేవాలయం కడతానికి వీల్లేదు, నీ దేవాలయానికి అనుమతులు ప్రభుత్వం ఇవ్వడానికి వీల్లేదు, మా చర్చిలకు అనుమతి అవసరం లేదు, మేము మా చర్చిలకు అడ్డం వస్తే మాకు ఒక అస్త్రం ఉంది, మేము ఎస్సీ కేసులు పెడతాం అని విర్రవీగితే సమాధుల రికార్డులు తీయవలసి వస్తుంది, చర్చి రికార్డులు తీయవలసి వస్తుంది. మతం మారిన వారికి కేసులు పెట్టే అర్హత లేదు అనేది ఇప్పుడు గతంలో ఉండి వారికే తెలుసు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. ఇందాక ఒక కేసు వచ్చింది. ఎవరో ఒక అతను ఆవుని కబేలాకి తరలిస్తూ ఉంటే అతని పేరు లెబాన్, పక్కా క్రిస్టియన్ నేమ్, బైబిలికల్ నేమ్. వాళ్ళ ఫాదర్ కూడా ఇంకా అనదర్ క్రిస్టియన్ నేమ్. హిందువులు అది చట్ట విరుద్ధం కాబట్టి ఆవుని కబేలాకి తరలించడం, అది పట్టిస్తే నన్ను నా కులంతో దూషించాడని చెప్పి మరి వాళ్ళు దొంగ కేసు పెడితే శ్మశానం రికార్డు, చర్చి యందు వివాహం రికార్డు, ఇటువంటి రికార్డులన్నీ కూడా తీసుకొని దానికి పరిష్కారము సూచిస్తారు. సో అంచేత ఇలాంటి అన్యాయంగా కేసులు పెట్టేటాలు, ఇలాగ బెదిరిస్తే ఓట్ల కోసం భయపడిపోయేవాళ్ళు రాజకీయ నాయకులు కొద్దిమంది ఉండొచ్చు. ఏం చెప్పేది ఒకటే, ఓటు రాజకీయాలు కరెక్ట్ కాదు. సమాజంలో అందరూ కలిసి ఉండాలి, అందరూ ఒకే మాట మీద ఉండాలి. కానీ ఓటుని బూచుగా చూపెట్టి మేము చట్టాన్ని అతిక్రమిస్తాం, మేము దొంగ కేసులు పెడతాం, మేము పెడితే పెట్టించుకోవాలి, ప్రశ్నిస్తే బెదిరిస్తాం, ఓట్లు అడగడానికి రారా మేము చూస్తాం అనే నాన్ డెమోక్రటిక్, యాంటీ కాన్స్టిట్యూషనల్ బెదిరిస్తే ఆ రోజులు పోని, కార్యక్రమ రోజులు పోని అమ్మ, ఆర్పిడ్ రోజులు వచ్చినాయి. బెదిరిస్తే ఎవరు బెదరమ్మా. అంచేత విజ్ఞులైన ప్రజలు ఉత్తరకు నీలి కుమారుల ట్రాప్లో పడకుండా అందరూ కలుసుకుందామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. అలాగే
గతంలో ఒకసారి చెప్పా, ఈరోజు పేపర్లో వచ్చింది. చింతాడ ఆనంద్ పాస్టర్ అతను చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మరి గతంలో బాపట్ల కలెక్టర్ గారు ఒక మీటింగ్ అయింది. చింతాడ ఆనంద్ ఆ మీటింగ్కి రాలేదు. కాకపోతే వాయిదాలు వేస్తాడు అనుకుంటున్నట్టున్నాడు. చింతాడ ఆనంద్ అన్నాడు వీళ్ళు సర్టిఫికేట్ రద్దు చేయకుండా కూర్చుంటారని. ఈరోజు మళ్ళీ పిలిచారట. బహుశా చింతాడ ఆనంద్ వెళ్ళకపోవచ్చు. ఏదేమైనా ఆల్రెడీ కంటెంప్ట్ అక్కడ పెండింగ్లో ఉంది. మరి ఈసారైనా ఆ సర్టిఫికెట్ రద్దు చేయకుండా సుప్రీంకోర్టు న్యాయస్థానం కన్నా ఓ జిల్లా కలెక్టర్ నేను చాలా పెద్దోళ్ళని చెప్పి అనుకుంటే ఏమో దాని పరిణామాలు ఎలా ఉంటాయో మళ్ళీ మనం సుప్రీంకోర్టులోనే చూద్దాం. ఇలాగే నిర్లక్ష్యం చేసి ఇలాగే తూనాబొడ్డు సుప్రీంకోర్టు ఏముంది అనే విధానంలో ఒకవేళ అధికారులు ఉంటే డెఫినెట్గా వారికి న్యాయస్థానంలో కంటెంప్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా దానికి తగ్గ తీర్పే ఉంటుంది అని నేను భావిస్తున్నాను. మరొకసారి చెప్పేది, ఎవరైనా మీ మీద ధర్మంగా మీరున్నప్పుడు ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడితే దయచేసి వారి పేరు పరిశీలించండి. జాకోబ్ అంటే హిందూ ఉండకూడదా? జాకోబ్ అంటే క్రిస్టియన్నేనా అని అనొచ్చు నీలి కుమారులు. కానీ 99% జాకబ్లు క్రిస్టియన్సే ఉంటారు కాబట్టి ఆ 1% ఉంటే ఉండొచ్చు. ఎవరో మీలాంటి ముట్టి పెట్టుకునే హిందూ ఎవడో జాకబ్ అనే స్నేహితుడు మీకు హెల్ప్ చేస్తే ఆ జాకబ్ పేరు మీ పిల్లడికి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఊరికే అంటున్నారు, ఏదో బొట్టు పెట్టుకున్నారు మీరు ఫీల్ అవ్వచ్చు, అది వేరే విషయం అంటున్నా ఎగ్జాంపుల్. అలాంటి జాకబ్లు ఉంటే ఉండొచ్చు, తప్పలేదు. కానీ ప్రిడామినెంట్లీ 99% జాకబ్ అన్న, లెబాన్ అన్న, జోసెఫ్ అన్న, జనరల్గా ఇవి బైబిలికల్ నేమ్స్. ఇవన్నీ కూడా జాన్, ఎంత బైబిల్లో పేర్లు. సో ఇజ్రాయెల్ బైబిల్లో పేరు. సో అలాగా బైబిలికల్ నేమ్స్ జనరల్గా ఎవరు పడతారు పెట్టేసుకోరు. సో అంచేత వారి సమాధులు, తండ్రుల సమాధులు, తల్లి అయితే చెల్లదని చెప్పి ప్రముఖ నీల కుమారుడు చెప్పాడు కాబట్టి పోని తండ్రి కూడా, అంటే తల్లి ఏది తండ్రి వేరు, కుమారునికి వారు పిల్లలకు తండ్రిదే వచ్చును అన్న లాజిక్ వాడినా వారి తండ్రి ఎవరో మరణించుంటే ఆ సమాధి రికార్డు, చర్చి రికార్డు, చర్చిలోనే వివాహం ఉంటుంది, పరిశుద్ధ వివాహం అనేది చేసుకుంటారు. మన గుళ్ళలోకి లేకపోతే అక్కడికి వెళ్ళి తాళి కట్టి చేసుకోరు. ఆ చర్చిలో చేసుకున్నంత మాత్రాన క్రైస్తవులా అని కూడా అనొచ్చు. బట్ సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టంగా చెప్పింది, హూ ఎవర్ ప్రొఫెసర్స్ అంటే ఒకసారి చర్చికి వెళ్ళి, ఇప్పుడు నేనేదో ఎలక్షన్లో, సరే నేను వెళ్ళటం మానేసాను, అది వేరే విషయం, ఏదో ఎలక్షన్లో చర్చికి వెళ్ళి అడిగాను అనుకోండి ఓటు, నువ్వు చర్చికి వచ్చేవు నువ్వు క్రిస్టియన్నా, అలాంటి వాదన కాదు నేను చెప్పేది. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తే వారు క్రిస్టియన్సే. వారికి బాప్టిజం సర్టిఫికేట్ ఉందా అని కోట్ వేసుకుని టై వేసుకుని కొద్దిమంది మాట్లాడుతున్నారు. అక్కర్లేదమ్మా, బాప్టిజం సర్టిఫికేట్ అక్కర్లేదు. ఆల్రెడీ ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఉంది ఎస్సీ అని అన్నా చెల్లదమ్మా. రెగ్యులర్గా సంబడి ఈజ్ ప్రొఫెసింగ్ ఫాలోయింగ్ క్రిస్టియానిటీ, ఇంటి మీద చక్కటి చెరువు బొమ్మ పెట్టుకొని, ఇంట్లో అన్ని క్రీస్తు ఫోటోలు పెట్టుకొని క్రమం తప్పకుండా చర్చిలో ప్రతి ఆదివారం సామూహిక ప్రార్థనలో పాల్గొంటే వారు క్రైస్తవులే అనేది సుస్పష్టం. అంచేత ఎవరైనా ఇలాంటి కేసులు పెట్టినప్పుడు సరే వాళ్ళు రిజర్వేషన్ బెనిఫిట్స్ సర్టిఫికెట్స్ పెట్టి తీసుకుంటున్నారా, ఓకే, చూసి చూడనట్టే ఉంటారు అందరూ, ఎవరో పట్టించుకోరు. కానీ సమాజం మీద దొంగ కేసులు పెట్టి, దొంగ ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి ప్రైజ్ మనీ కొట్టేద్దామనో లేదా ఏడిపించేద్దామనో వారి వశంలోకి తెచ్చుకోవాలనో ఇటువంటి చర్యల్లో పాల్గొన్నప్పుడు మిగిలిన సమాజం తిరగబడుతుంది. సో ఆ మిగిలిన సమాజాన్ని
ఇబ్బంది పెట్టవద్దు, అసలుకే ఎసరు తెచ్చుకోవద్దు. ఈరోజు మా హిందూ దేవాలయం మీద అనుమతి లేకుండా మున్సిపాలిటీ అనుమతి అని వచ్చిన తర్వాత కూడా మాట్లాడారు. ఎన్ని మున్సిపాలిటీల్లో చర్చిలకు అనుమతి ఉంది, ఎన్ని పంచాయతీల్లో చర్చిలకు అనుమతి ఉంది అనే చర్చ ఖచ్చితంగా వస్తుంది కదా. ఏమండి వస్తుంది కదా. మరి ఎన్నిసార్లు కోర్టులోకి వెళ్ళి మనల్ని ఇంతలా ఇసిపించేస్తారు జడ. మరి దానికి మంది మాగదులు ఈ ఎదవ ఛాలెంజ్లు చేసేసి ఊరికే వాట్సాప్లో ఇట్లో పెట్టేసి ఈ ఛాలెంజ్లు చేసేసి వాళ్ళు మరి వాళ్ళకి సమాధానం చెప్పాలి అనే ఆలోచన వస్తుంది కదా. ఎందుకు? సరే వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, కూరుకుంటున్నాం అన్న విచక్షణ లేకుండా మరి ఈ రకంగా కవ్వింపు చర్యలకు రావడం అనేది సమంజసం కాదు. అంచేత మీరు సంయమనంగా మా గుడిని మీరు గౌరవించండి, మీ చర్చిని మేము గౌరవిస్తాం. అది 80% మంది ఉన్న మా గుళ్ళు మీ చర్చిలు సమానంగానే ఉన్నాయి. మీరు 20% ఉన్నప్పటికీ కూడా పోనీ అఫీషియల్లో 2% వేసుకుంటే మీరు 2% ఉన్నప్పటికీ కూడా మీ చర్చిలు కన్నా మా దేవాలయాలు తక్కువగా ఉన్నాయి. ఆ దేవాలయాల్లో మాకు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉన్న దేవాలయాలను ఎవడేమి చేయడానికి లేదు. ఎందుకంటే అది ప్రభుత్వ దేవాలయాలు, ప్రభుత్వ ఆదాయం తీసుకునే దేవాలయాలు. సో దాన్ని ఎవడో ఏమి చేయడానికే లేదు. అనుమతి లేని దేవాలయాలు ఏదన్నా ఉంటే, అది నిషేధిత స్థలాల్లో ఉంటే చర్యలు తీసుకోవచ్చు. అటువంటి 1000-2000 గుళ్ళు ఉంటే ఆ గుళ్ళకి మీ 30,000 చర్చిలకి నాకు తెలిసి 5% చర్చిలు కానీ అనుమతి లేదు. ఎందుకంటే అన్ని ప్రైవేట్ కంపెనీలు అయ్యి. చర్చ్ ఈజ్ ఎ ప్రైవేట్ కంపెనీ, టెంపుల్ ఈజ్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. ఆదాయం ప్రభుత్వానికి వెళ్తాం. సో ఇట్స్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. చర్చ్ ఈజ్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ. ఆ ఆధారాలు తినేస్తారు. లేకపోతే ఏదో అసోసియేషన్ ఉంటే అసోసియేషన్కి వెళ్ళిపోద్ది అంతే తప్ప పబ్లిక్ రాదు. పబ్లిక్ ఎక్స్చెకర్కి ఆ డబ్బు రాదు. సో ఒకవేళ అనుమతి లేని గుళ్ళు 1000 ఉంటే అనుమతి లేని చర్చిలు ఒక 30,000 ఉంటాయి అట్లీస్ట్. అవసరమా? ఇంత చర్చ అవసరమా? ఓ నీలికుమారులారా, ఆలోచించుము. అవసరం అని అనుకుంటే అనవసరం అని మేము కూడా అనుకోం. కానీ మళ్ళీ చెప్తున్నా, అందరూ కలిసి ఉన్నాం, అందరూ మంచిగా ఉన్నాం. మీరు మమ్మల్ని ప్రేమించండి, మేము మిమ్మల్ని ప్రేమిస్తాము. మీరు మమ్మల్ని ద్వేషించిన ఎడల అయినప్పటికీ కూడా ద్వేషానికి దూరంగా ఉండే ప్రయత్నమే చేస్తాము. కానీ పూర్తిగా మమ్మల్ని ప్రేమించే మిమ్మల్ని ప్రేమించే మమ్మల్ని ప్రేమకు దూరం చేయొద్దు. మమ్మల్ని ద్వేషించే వారిగా మార్చొద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎల్లుండి పొద్దున్న అన్ని మతాలని కూడా అందరూ గౌరవించాలి కాబట్టి క్రిస్టియన్స్ కూడా, దళితులు క్రిస్టియన్లుగా మారినప్పటికీ కూడా ఆ పెద్దపేట వాసులు కూడా అందరూ కూడా వచ్చి అన్ని మతాలని గౌరవించవలసిన బాధ్యత అన్ని మతాల వారికి ఉంది కాబట్టి, అన్ని మతం అన్ని మతాల వారికి ఉంది కాబట్టి అందరూ కూడా పాల్గొనండి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని మరొకసారి కోరుకుంటూ జై శ్రీరామ్.